ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం కీర్తన 18లోని అద్భుతమైన సత్యాన్ని గురించి ధ్యానించుకుందాం. ఇది కేవలం ఒక పాట కాదు, ఇది ఒక జీవితం, ఒక సాక్ష్యం. ఈ కీర్తన దావీదు తన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి పోరాటంలో దేవుని కృపను, శక్తిని ఎలా అనుభవించాడో మనకు వివరిస్తుంది. ఈ కీర్తనను మనం చదివేటప్పుడు దేవునిపై దావీదుకున్న లోతైన ప్రేమ, నమ్మకం మన హృదయాలను తాకాలి. దేవుని ఎడల దావీదు ప్రేమ. కీర్తన ప్రారంభంలోనే దావీదు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని ప్రకటిస్తాడు. ఈ మాటలు కేవలం నోటి మాటలు కాదు, అవి అతని హృదయం నుండి వచ్చినవి. అతను దేవుణ్ణి తన బలంగా, తన శిలగా, తన దుర్గంగా, తన రక్షకుడిగా, తన కేడెంగా, తన కొమ్ముగా, తన కోటగా వర్ణిస్తాడు. ఈ పదాలు దేవునిపై అతనికి ఉన్న సంపూర్ణమైన ఆధారపడటాన్ని చూపిస్తాయి. బైబిల్లో అనేకసార్లు మనం చూస్తాం, దావీదు సతమతమైన పరిస్థితులలో కూడా దేవునిపై విశ్వాసముంచాడు. షౌలురాజు అతనిని వెంటాడినప్పుడు, యుద్ధాలలో శత్రువులు చుట్టుముట్టినప్పుడు, చివరకు తన సొంత కుమారుడు అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు కూడా అతను దేవునిపైనే ఆధారపడ్డాడు. ఈ కీర్తనలో అతను ఉపయోగించిన ఈ శక్తివంతమైన పదాలు హెబ్రీలో మరింత లోతైన అర్థాన్ని కలిగి ఉన్నాయి. ఉదాహరణకు, షిల, హీబ్రూ సెలా, సెలా అనే పదం స్థిరత్వం, భద్రతను సూచిస్తుంది. దేవుడు కదలకుండా నిలిచే ఒక గొప్ప కొండలాంటివాడని దావీదు చెబుతున్నాడు. దేవుని శక్తివంతమైన ప్రత్యక్షత. దావీదు తన శత్రువుల నుండి రక్షణ కోసం మొరపెట్టినప్పుడు దేవుడు ఎలా స్పందించాడో ఈ కీర్తనలో మనం అద్భుతంగా చూడవచ్చు. దేవుని ప్రత్యక్షత భూకంపాన్ని, తుఫానును, గాలివానను, ఉరుములు, మెరుపులను సృష్టించిందని దావీదు వివరిస్తాడు. ఇది అక్షరాలా జరిగిన సంఘటన మాత్రమే కాదు, ఇది దేవుని మహాశక్తిని, ఆయన తన ప్రజల కోసం ఎంత గొప్పగా పోరాడతాడో చూపించే ఒక కావ్యరూపకమైన వర్ణన. దేవుడు ఒక భయంకరమైన సైన్యాధికారిలా తన సేవకుణ్ణి విడిపించడానికి దిగివచ్చాడు. ఆకాశం నుండి మేఘాలు, చీకటి మధ్య నుండి ఆయన మెరుపుల బాణాలను విసిరాడు. ఈ వర్ణనలు బైబిల్లో ఇతర చోట్ల కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు, నిర్గమకాండంలో సీనాయి పర్వతంపై దేవుడు ప్రత్యక్షమైనప్పుడు జరిగిన సంఘటనలు. దావీదు విశ్వాసం, విధేయత. దేవుడు దావీదుకు ఎందుకు సహాయం చేశాడు? దావీదు ఈ ప్రశ్నకు స్పష్టమైన జవాబిస్తాడు. నేను నిర్దోషినైయుండుటను బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను అని చెబుతాడు. దేవుడు కేవలం మనుషుల పరిస్థితిని మాత్రమే కాదు, వారి హృదయాలను కూడా చూస్తాడు. దావీదు సంపూర్ణంగా పాపరహితుడని దీని అర్థం కాదు, ఎందుకంటే ఆయన కూడా కొన్నిసార్లు పొరపాట్లు చేశాడు. కాని ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే, దావీదు తన హృదయాన్ని దేవునికి పూర్తిగా సమర్పించుకున్నాడు. ఆయన మార్గంలో నడవాలని, పరిశుద్ధంగా జీవించాలని కోరుకున్నాడు. అందుకే దేవుడు అతని ప్రార్థనలకు జవాబిచ్చాడు. ఇది మనందరికీ ఒక ముఖ్యమైన పాఠం. దేవుడు మన హృదయం యొక్క ఉద్దేశాన్ని చూస్తాడు. మనం ఆయనకు విధేయంగా ఉండటానికి ప్రయత్నిస్తే ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుడు మనుషుల పట్ల చూపించే వైఖరివారు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉన్నారా లేదా తిరుగుబాటు చేశారా అనే దానిపై ఆధారపడి ఉంటుందని దావీదు గ్రహించాడు. ఈ సత్యం అతనిని ఎల్లప్పుడూ దేవునిపై నమ్మకం ఉంచేలా చేసింది. విజయం, విస్తరణ. దేవుని సహాయంతో దావీదు తన శత్రువులను జయించగలిగాడు. ఇది కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, అది దేవుని శక్తి ద్వారా లభించిన ఆధ్యాత్మిక విజయం కూడా. దేవుని సహాయముతో నేను దండుమీదికి ఉరికెదను అని దావీదు చెబుతాడు. ఇది దేవునిపై ఆయనకున్న సంపూర్ణ నమ్మకాన్ని తెలియజేస్తుంది. దేవుడు అతనికి మంచి ఆరోగ్యం, శారీరక బలం మరియు నైపుణ్యాన్ని ప్రసాదించాడు. యుద్ధంలో శిక్షణ పొందుతూ, అభ్యాసం చేస్తూ దేవుడిచ్చిన సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడంలో దావీదు ఆసక్తి చూపాడు. చివరిగా, దావీదు తన రాజ్యాన్ని విస్తరిస్తూ, విజయాలు సాధిస్తూ దేవునికి మహిమను తీసుకురాగలిగాడు. ఈ కీర్తనలో చెప్పినట్లుగా దావీదు ఇశ్రాయేలుకు రాజైన తర్వాత తన శత్రువులందరినీ జయించి ఐగుప్తు నుండి యూఫ్రటీసు నది వరకు తన రాజ్యాన్ని విస్తరించాడు. ఇది దావీదు సొంత బలం వల్ల కాదు, అది దేవుడు అతనికి అనుగ్రహించిన విజయాల ఫలితం. దావీదు ఈ గొప్ప విజయాలన్నింటికీ దేవునికే ఘనత, మహిమ చెల్లిస్తాడు. ముగింపు. దావీదు జీవితం మనకొక గొప్ప సందేశాన్నిస్తుంది. మనం ఎదుర్కొనే ప్రతి పోరాటంలో, కష్టంలో దేవునిపై ఆధారపడాలి. మన సొంత బలం మీద కాదు, ఆయన శక్తి మీద నమ్మకముంచాలి. దేవుడు దావీదుకు చేసినట్లుగా మన జీవితంలో కూడా ఆయన తన కృపా శక్తిని చూపిస్తాడు. ఈరోజు మనం కీర్తన 18లో ధ్యానించిన సత్యాలు మన జీవితంలో దేవునిపై నమ్మకముంచడానికి ప్రేరణగా నిలుస్తాయి. ఈ కీర్తనను చదువుతున్నప్పుడు మన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలను మీరు గుర్తు తెచ్చుకున్నారా? దేవునిపై సంపూర్ణంగా ఆధారపడినప్పుడు మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయని మీరు భావిస్తున్నారు?